మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ప్రస్తుతం ఎక్కడ చూసినా బాజాలు, భజంత్రీలు, సందడి, సంబరాలు. ఎవర్ని పలకరించినా మా బంధువులింట్లో పెళ్ళుంది వెళ్ళాలి అనో, మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి తప్పకుండా అటెండ్ అవ్వాల్సిందే అనో వింటూనే ఉన్నాం. ముఖ్యమైన శుభకార్యాలలో ఒకటి వివాహం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపుగా చెప్పుకోవచ్చు. అదే అమ్మాయి అయితే పుట్టిల్లు వదిలి అత్తింటికి తరలి వెళ్ళాలి. కొన్ని అలవాట్లు వదులుకోవాలి. కొత్త బంధాలతో సర్దుకుపోవాలి. అదే విషయం గురించి శ్రీమతి స్వప్న గారు సంయమనంతో వ్యవహరించండి అంటున్నారు. విందామా మరి? పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కొత్త వ్యక్తులు, ఇల్లు, బాధ్యతలు, మెట్టినింట్లో ఎలా మసులుకోవాలో, వాళ్ళు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న కంగారు సహజం. చదువు, తెలివి, కలివిడితనం ఉన్న ఎంతటి సమర్థురాలినైనా పెళ్లికి ముందు ఈ ఆలోచనలు వెంటాడక తప్పవు. ఆందోళన, ఒత్తిడి, అపరిపక్వతతో పరిస్థితుల్ని పాడు చేసుకునే బదులు కాస్త సంయమనం పాటిస్తే మెట్టినిల్లుని కూడా మరో పుట్టినిల్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. అర్థం చేసుకోవాలి. అత్తవారిల్లు అనగానే ముందుగానే ఏవేవో ఊహించుకుంటూ ప్రతికూల ఆలోచనలు చెయ్యకండి. అవి ఎప్పుడూ అనార్థాలకే దారితీస్తాయి. బదులుగా ఎలా ఉన్నా నేను నెగ్గుకొని రాగలను అన్న ధైర్యాన్ని పెంచుకోండి. మీ పెద్దవాళ్ళు, స్నేహితుల అనుభవాలు తెలుసుకోండి. ఇవి మీకు మంచి పాఠాలవుతాయి. ద్వేషం పెంచుకోవద్దు. కుటుంబం అన్నాక పొరపొచ్చాలు సహజం. ఇలాంటివన్నీ ఎదురైనా సభ్యులందరినీ ఒక తాటిపై నడిపిస్తున్న గృహిణులని ఆదర్శంగా తీసుకోండి. ఏ బంధంనైనా ప్రారంభించే ముందు అవతలి వాళ్లను అర్థం చేసుకోవాలి. అందుకోసం కొంత సమయం తీసుకోవాలి. అలా కాకుండా అందర్నీ ఆకట్టుకోవాలని మీ వల్ల కాని పనులు చేస్తే దీర్ఘకాలంలో మీరే ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు చెయ్యలేనివి అసలే చెయ్యొద్దు. లేనిపోని ఆశలు కల్పించొద్దు. స్వంతం అనుకోండి. కొంతమంది కొత్త కోడళ్ళు బెరుకుతోనో భయంతోనో అందరూ ఉండే చోటికి వెళ్ళరు. అయితే వంటిల్లు లేదా బెడ్రూమ్లో ఉండిపోతుంటారు. అలా కాకుండా కుటుంబ సభ్యులంతా మాట్లాడుకునే సంభాషణలో పాలు పంచుకోండి. అప్పుడే కదా వాళ్ళేంటో మీకు అర్థమయ్యేది. ఇతరుల మాటలు విని ఎవరి మీద ఒక అభిప్రాయానికి రాకండి. చాలాసార్లు మన చెవులే మనల్ని మోసం చేస్తాయి. అత్త కోడళ్ళకి పొసగకపోవడం అనేది పూర్తిగా నిజం కాదు. ఆమెతో మంచిగా మసులుకొని ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే ఆమె మాత్రం మిమ్మల్ని కాదంటుందా? ఒకవేళ మీ వ్యక్తిత్వానికి భిన్నంగా నడుచుకునే అత్తే దొరికినా అమ్మ తిడితే ఊరుకోమా? ఆమెను అలాగే అనుకోండి. కొందరు అమ్మాయిలకు భర్త విషయంలో ప్రదర్శించే హక్కులు ఇంటిదాకా వచ్చేటప్పటికీ ఉండవు. అలా కాకుండా ఆ ఇంటిని, కుటుంబ సభ్యుల్ని సొంతంగా భావించి చూడండి. అప్పుడు అందరూ నా వాళ్ళే అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఓ రోజు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ పనుల నిమిత్తం నగరాల్లోనే ఉంటున్నారు. 3 నెలలకొకసారైనా అత్తామామలను కలిసేలా చూసుకోండి. అప్పుడే వాళ్ళతో బంధం బలపడుతుంది. మీపై ప్రేమ పెరుగుతుంది. ప్రతికూలతలు వద్దు. మీరు అడుగు పెడుతున్న ఇంట్లో అత్తగారు అంతర్భాగమే. ఆమె మీ భర్తకి తల్లి. ఆమెతో స్నేహంగా మెలగండి. ఆవిడ స్థానాన్ని భర్తీ చెయ్యాలనుకోవద్దు. అలాంటి భావన కలగనీయొద్దు. అప్పుడే ఆధిపత్య పోరు తగ్గేది. భిన్నమైన ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు ఎక్కువవుతున్నాయి. అమ్మగారింట్లో ఉన్న వాతావరణం అత్తగారింట్లో ఉండాలని తాపత్రయపడకండి. వాళ్ళలో ఒక్కసారిగా కలిసిపోవాలంటే వాళ్ళ ఆచారాల్ని గౌరవించాలని మర్చిపోకండి. ఒక కొత్త సాంప్రదాయాన్ని తెలుసుకునేందుకు వచ్చిన అవకాశంగా దీన్ని మలుచుకోండి. ఇక ఆలోచించి చెప్పండి.
ఇల్లు, కుటుంబ విషయాల్లో మీరేం చెప్పాలన్నా పరిస్థితులు, బంధాలు, ఆర్థిక, సామాజిక అంశాలన్నీ బేరీజు వేసుకొని ఆలోచించి చెప్పండి. అప్పుడే మీ సలహాలకు గౌరవం ఉంటుంది. ఒకవేళ వాటిని పాటించలేకపోయినా మనసులోకి తీసుకోకండి. అందరూ చెప్పే సూచనల్లో మీది ఒకటి. అప్పటికి వాళ్లకు ఏది నచ్చితే అదే అమలైందనుకోండి. ఒకవేళ దానివల్ల చెడు జరిగినా ముందే చెప్పానా, నా మాట వింటే ఇలా జరిగేది కాదు కదా అంటూ దెప్పి పొడవకండి. దీనివల్ల మీ పట్ల ప్రతికూలత ఏర్పడుతుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇలా చేసుంటే బాగుండు కదా అని మాత్రం అనండి చాలు. మరికొన్ని విషయాలు ఏమిటంటే, పెళ్ళైన కొత్తలో ఈ కాలపు దంపతుల్లో భాగస్వామి కోసం నేనెందుకు మారాలన్న స్వార్థపూరిత ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, చేతి నిండా సంపాదించడం వంటివి కారణాలు కావచ్చు. అయితే ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ ఈ స్వార్థం పనికిరాదంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఇది అర్థం చేసుకోలేక చాలామంది దంపతులు తమ వైవాహిక జీవితంలో తొలి ఏడాదే కొన్ని చేదు అనుభవాలు చెవి చూడాల్సి వస్తుందంటున్నారు. ఇలా జరగకూడదంటే ఇద్దరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పెళ్ళయ్యాక అమ్మాయిలు మాత్రమే తమ ఇంటి పేరు మార్చుకోవడం పాత ట్రెండ్. భార్యాభర్తలిద్దరూ ఒకరి పేరు వెనకాల మరొకరి పేరు జోడించడం ఇప్పుడు మామూలుగా మారిపోయింది. నిజానికి ఇది దాంపత్య బంధంలోని సమానత్వాన్ని చాటుతుంది. అయితే అందరూ ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఇది నా జీవితం, నాకు నచ్చినట్లుగా ఉంటా, పెళ్ళైతే పేరు మార్చుకోవాల్సిన అవసరమేముంది అనుకోవచ్చు. అయితే ఇది కొన్నిసార్లు ఇద్దరి మధ్య తగాదాలకు దారితీయవచ్చు. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవడం, లేదంటే ఏ సమస్య లేకుండా ఒకరి పేరు మరొకరు జోడించడం మంచిది. పెళ్ళైన తొలి ఏడాదే చాలామంది దంపతులకు కష్టంగా అనిపించే మరో అంశం ఆర్థిక విషయాలు. ఎందుకంటే అప్పటిదాకా తమ సంపాదనతో స్వేచ్ఛగా గడిపిన వారు ఇప్పుడు కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. మరికొంతమందికి భవిష్యత్తు కోసం చేసే పొదుపు మదుపుల గురించి సరియైన అవగాహన ఉండకపోవచ్చు. ఇంకొంతమంది తక్కువ సంపాదనతో ఖర్చుల్ని నెట్టుకురావాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఇలా కారణమేదైనా ఆర్థిక విషయాలలో ఇద్దరికీ పొసగక పలు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటప్పుడు ఇద్దరు గొడవ పడడం మాని భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చి పుచ్చుకోవాలి. ఇద్దరు తమ లక్ష్యాలు, ఆలోచనలు చర్చించుకొని చక్కటి ప్రణాళిక వేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సంసారము సాఫీగా సాగుతుంది. పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక. కాబట్టి ఇకపై మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా కుటుంబాలను సైతం ప్రభావితం చేయవచ్చు. అయితే పెళ్ళైన కొత్తలో చాలా జంటలు మొహమాటానికి పోయి ఇరు కుటుంబాలను సంతృప్తిపరిచే క్రమంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది వారి దాంపత్య జీవితంపైన ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఇద్దరికీ నచ్చినట్లుగా, పెద్దవాళ్లను నొప్పించకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. తద్వారా మీరు సంతోషంగా ఉండవచ్చు, అనుబంధాన్ని దృఢంగా చేసుకోవచ్చు. వైవాహిక బంధం శాశ్వతం కావాలంటే దంపతులిద్దరూ సర్దుకుపోవడం ఎంతో ముఖ్యం. అలాగే ఎవరికి వారు కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ క్రమంలో మీ స్నేహితుల్ని కలవడం, మీకు నచ్చిన పనులు చేయడం, అభిరుచులకు పదును పెట్టడం వంటివి చేస్తే జీవితంలో బోర్ అనే ఫీలింగ్ రాదు.
ఈ సంతృప్తి దాంపత్య బంధం పైన సానుకూల ప్రభావం చూపుతుంది. ఇలా ఆందోళన, ఒత్తిడి, అపరిపక్వతతో పరిస్థితుల్ని పాడు చేసుకునే బదులు కాస్త సంయమనం పాటిస్తే మెట్టినిల్లుని కూడా మరో పుట్టినిల్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. మీరింతవరకు సంయమనంతో వ్యవహరించండి శ్రీమతి స్వప్న గారి ప్రసంగం విన్నారు. ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం మదర్స్ డే మాతృదినోత్సవంగా జరుపుకుంటాం. అయితే అమ్మకి ఒకరోజు కాదు, ప్రతిరోజు ధన్యవాదాలు తెలపాల్సిందే. ఆమె త్యాగానికి నీరాజనాలు పలకాల్సిందే. అమితమైన ప్రేమ అమ్మ, అంతంలేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ. అటువంటి అమ్మకు ప్రతిరోజు పూజించినా తక్కువే. అటువంటి మాతృమూర్తికి ఎంత కృతజ్ఞత చూపినా కొంచెమే. కార్యక్రమంలో ఇప్పుడు అమ్మ ఒక కల్పవృక్షం శ్రీమతి ఎం ప్రసన్నవాణి గారి ప్రసంగం విందాం. అమ్మ. సృష్టిలో ప్రతి ప్రాణికి జన్మనిచ్చేది అమ్మ. కన్న తల్లి తన బిడ్డను 9 నెలలు గర్భంలో పెంచి పోషించి తర్వాత జన్మనిస్తుంది. ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా మార్చి మురిపాలతో రంగరించి ఆ పాలను త్రాగించి జీవం నిలుపుతుంది. ఉగ్గుపాలతో ఈ లోకాన్ని చూపిస్తుంది. తన ఒడిని బడిగా చేసి తొలి గురువుగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అమ్మ అంటే అనుబంధం, అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత ఇవన్నీ కలగలిసిన ప్రేమ. అమ్మ ప్రేమ గురించి వివరించడానికి మాటలు సరిపోవు. ఎంత చెప్పిననూ తక్కువే అవుతుంది. ఇంకా చెప్పాలంటే అమ్మకు భూదేవి అంత సహనం ఉంటుంది. తన బిడ్డకు జన్మనివ్వడం కోసం 9 నెలలు తన శరీరంలో చోటు చేసుకునేటి మార్పులను, ఆరోగ్య సమస్యలను ఎంతో ఓర్పుతో ఎదుర్కొంటుంది. ఆఖరున పురిటి నొప్పులలో నరకయాతనను ఎంతో సహనంతో భరిస్తుంది. పొత్తిళ్లలో బిడ్డ మలమూత్రములను సైతం చీదరించుకొనక శుభ్రపరుస్తుంది. అట్లాగే తాను భోజనం చేస్తున్న సమయంలోనూ బిడ్డ ఏడ్చినను లేదా మలమూత్ర విసర్జన చేసినను ఎంతో ఓపికగా తన భోజనం ఆపివేసి అయినా సరే బిడ్డను ఎత్తుకుంటుంది, శుభ్రపరుస్తుంది. అందుకే అమ్మ సహనం ఎంతో గొప్పది. అమ్మ ఒక గొప్ప త్యాగమూర్తి. స్త్రీమూర్తికి సహజంగా ఉండేడి సుకుమారమైన శరీరం యొక్క ఆరోగ్యం, అందం చెడిపోయినను వాటిని తన బిడ్డ కోసం లెక్క చెయ్యదు. బిడ్డ కడుపు నింపడం కోసం తాను పస్తులుండడానికైనా వెనుకాడదు. బిడ్డ సుఖాల కోసం లేదా ఉన్నతమైన భవిష్యత్తును అందించడం కోసం తాను తన కోరికలను వదులుకుంటుంది. ఇంకనూ ఎంతైనా శ్రమించడానికి వెనుకాడదు. బిడ్డను పెంచడంలో తన అమూల్యమైన సమయాన్ని లేదా తన ఆశయాలను సైతం వదులుకోవడానికి వెనుకాడదు. అమ్మ ఒక గొప్ప అనురాగం కలిగిన ప్రేమమూర్తి. తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. తన బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా లేదా ఆరోగ్య సమస్య తలెత్తినను భరించలేదు, విలవిలలాడిపోతుంది. తన బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయదు. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ఇచ్చడి భద్రత ఒక చిన్ని పక్షిలో కూడా మనం గమనించవచ్చు. ఒక కోడిపెట్ట తన పిల్లలకు ఆహారాన్ని అందించడంలో, వాటిని రక్షించడంలో ఎంతో తాపత్రయాన్ని కనబరుస్తుంది. భూమి నుండి చాలా ఎత్తులో ఎగురుతున్న ఒక గ్రద్ద తన పిల్లలపై కన్నువేసి భక్షించడానికి వాటిపై దాడి చేస్తున్న సందర్భంలో కోడిపెట్ట దానిపైకి గట్టిగా అరుస్తూ ఎదుర్కొనడానికి సిద్ధపడుతుంది. అట్లాగే తన పిల్లలను అన్నింటినీ రెక్కల క్రింద కప్పి రక్షించడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా చాలా పెంపుడు జంతువులు సైతం తమ బిడ్డలను ఎవరైనా తాకడానికి ప్రయత్నించినను వారిపై దాడి చేయడానికి, కరవడానికి సిద్ధపడతాయి. అంటే ఒక అమ్మ తన బిడ్డలకు అందించే భద్రత
ఆ బిడ్డ జీవితానికి రక్షణగా బిడ్డను బ్రతికిస్తుంది. అమ్మ అంటే ఒక ధైర్యం. ఎవ్వరూ తనను భయపెట్టినను బాధ పెట్టినను బిడ్డ అమ్మ అని అరుస్తాడు. అట్లాగే అమ్మ ఒడిలో వాడు తలదాచుకుంటాడు. ఇక ఎవ్వరూ తనను ఏమీ చేయలేరని ఆ బిడ్డకు ఎంతో ధైర్యం. చీకటిలో అమ్మ చిటికెన వ్రేలు పట్టి బిడ్డ ఎంతటి దుర్లభమైన మార్గాన్నైనా నడవగలడు. అమ్మ బిడ్డకు ఒక మార్గదర్శి. బిడ్డకు ఉగ్గుపాలతో చక్కని సంస్కారాన్ని అందిస్తుంది. మంచి నడతను, క్రమశిక్షణను నేర్పిస్తుంది. బిడ్డకు తాను ఒక మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే బిడ్డ అమ్మ నుండి ఎంతో తెలుసుకుంటాడు. అమ్మ ఎలా చెబితే అలా నడుచుకుంటాడు. అమ్మ ఎలా నడుస్తుందో గమనిస్తాడు. తాను అలాంటి మార్గంలోనే నడవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే అమ్మ తన ప్రవర్తనలో, తాను చేసే పనులలో ఎంతో జాగరూకతను ప్రదర్శిస్తుంది. తన బిడ్డ తనను అనుకరిస్తాడని ఆమె తగు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అమ్మ అంటే విశ్వాసం. బిడ్డ తనకెలాంటి కష్టం, నష్టం తన జీవితంలో సంభవించినను అమ్మ తనకు తోడు నిలుస్తుందని, తన కష్టాలు నష్టాలు గట్టెక్కేలా చేయగల సపోర్ట్ ఇస్తుందని బిడ్డకు కొండంత విశ్వాసం. అందుకే బిడ్డ ఏ పని చేయాలన్నా తల్లి సలహా తీసుకోవాలనుకుంటాడు. అట్లాగే తనకు కలిగిన కష్ట నష్టాలను సైతం తల్లితో చెప్పుకుని సేద తీరుతాడు. అమ్మ తనకు కొండంత అండగా ఉంటుందని తల్లి సూచనలను స్వీకరిస్తాడు. పాటించడంలో గౌరవం ప్రదర్శిస్తాడు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అందుకే అమ్మ ప్రేమను చవిచూడాలని ఆ దేవుడు కృష్ణుని అవతారంగా ఇద్దరమ్మల ముద్దుల కొడుకుగా భూమిపైకి వచ్చాడని పెద్దలు చెబుతారు. అమ్మ రుణం ఎన్ని జన్మల నెత్తినను తీర్చుకోలేనిదట. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపేనట. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్నే మరచిపోయేలా చేస్తుంది. అమ్మ పదానికి ఎంతో మహాత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతారు. అందుకే మన భారతీయ సంస్కృతి మాతృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు. నిత్యమైనది, శాశ్వతమైనది, సత్యమైనది. ఏ జంతువైనా ఏ పక్షి అయినానేమి అమ్మ ప్రేమలో తన సత్యాన్ని ప్రదర్శిస్తుంది. అమ్మ స్థానం అంత గొప్పది. సంగీత సాహిత్యపరంగా మాధుర్యంలోనూ అమ్మలాలి పాటను మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడైనా అమ్మలాగా పాడి నిద్రపుచ్చగలడా? అమ్మ గొంతులో బిడ్డపై లాలిత్యాన్ని రంగరించి లాలిపాటలో మాధుర్యాన్ని గుప్పిస్తుంది. అందుకే అమ్మ పాటతో గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ కూడా హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. అమ్మ కమ్మని మాట కూడా మమతల మూటవలే బిడ్డకు తరగని భాగ్యాన్ని అందిస్తుంది. బిడ్డ యొక్క ఎంతటి ఘనచరితకైనా అమ్మయే చిరునామాగా ప్రకాశిస్తుంది. ఎంతోమంది కవులు అమ్మ అనేది పదం యొక్క మాధుర్యాన్ని ఎన్నో రకాలుగా మనసుకు హత్తుకునేలా తమ తమ కవితలలో వర్ణించారు. ఒక కవి అంటారు, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. దేవుడే లేడని మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కతే, అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కతే. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా అంటూ అమ్మ గురించి ఎంతో హృదయంగా తెలియజెప్పడం జరిగింది. ఇంకా ఒక కవి అంటారు, ఎవరు రాయగలరు అమ్మ అన్న మాట కన్నా కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి అంటూ చక్కగా వివరించారు. ఇంకా అమ్మను మించిన దైవమున్నదా,
జగమే పలికే శాశ్వత సత్యమిదే అంటూ ఇంకను పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అంటూ ఇంకొక కవి అమ్మ ప్రేమను ఎంతో అందంగా అక్షరాలలో పొందుపరిచి అందించారు. ఇంకొక కవి ఇలా కూడా విమర్శిస్తారు. ఎక్కడైనా ఒక అమ్మ తన సుఖాల కోసం బిడ్డను నిర్లక్ష్యం చేస్తే ఆమె అసలు అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా అర్హతను కోల్పోతుంది అని అంటూ ఒక కవి ఇలా అంటాడు. కనగానే అమ్మ అని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. అంటే ప్రతి తల్లి మమకారం కలిగి ఉండడమే పరమార్థం. ఆమెకది అలంకారం. లేకపోతే అహంకారం కలిగి ఉంటే అది వ్యర్థం అని ఇలా ఎంతోమంది కవులు తమ కమ్మని పలుకులలో అమ్మ గురించి పొందుపరిచి అమర్చి అలంకరించి అమ్మ రుణం తీర్చుకునేది ప్రయత్నం చేశారు. మన భారతీయ సంస్కృతిలో ఇలా చెప్పబడింది. పరాయి స్త్రీ ఎదురైనప్పుడు మాతృభావనను కలిగి ఉండాలి. అంటే ఆమెలో అమ్మను దర్శించి గౌరవించాలి అని. అందుకే సాధారణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడపిల్ల కానీ అమ్మ వయసు కానీ ఎవరినైనా గౌరవ భావంతో వారి యొక్క పేరు చివరన అమ్మ అను పదాన్ని జోడించి సంబోధిస్తారు. ఉదాహరణకు సీతమ్మ, రాధమ్మ, లక్ష్మమ్మ అంటూ ఇలా పిలుస్తూ ఉంటారు. కుమార శతకంలో పంచమాతలుగా వీరిని భావించమని ఆ కవి ఇలా చెబుతారు. ధరణీ నాయకు రాణియు, గురు రాణియు, నన్న రాణి కులకాంతను, గన్న రమణి దను గన్నదియును, ధరణీవురు తల్లులనుచు దలుపు కుమారా. రాజు భార్యను, అన్న భార్య అంటే వదినను, గురువు యొక్క భార్యను, భార్య తల్లి అంటే అత్తమ్మను, కన్న తల్లిని, వీరిని పంచమాతలుగా భావించి వారిని సేవించాలి, గౌరవించాలి, వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అప్పుడది ఉన్నత భవిష్యత్తుకు ఉపకారమవుతుందని తెలుపడం జరిగింది. అమ్మ చూపించడి అంతులేని ప్రేమకు బిడ్డ అమ్మపైన ఎంతో అనురాగాన్ని పెంచుకుంటాడు. అందుకే అన్నింటికీ అమ్మ అన్న పదం వాడి పెదాలపై కదలాడుతూనే ఉంటుంది. అందుకే అమ్మ పాదాలకు మువ్వల్లా తన అడుగులు సాగాలమ్మ అని, అమ్మ పెదవుల చిరునవ్వుల్లా తన ఊపిరి వెలగాలమ్మ అని నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి. నేనెన్నాళ్ళకి నిన్నొదిలి లేనంతగా ఎదగాలనుకునే అమ్మ, అనువనువు నీ కొలువే అమ్మ, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మ. అమ్మ నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి, నిదుర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా అంటూ అమ్మ ప్రేమను అంతగా కోరుకుంటాడు బిడ్డ. ప్రేమానురాగాలను అందించడి అమ్మగానే కాదు, బిడ్డ ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడిగా ఎదగడానికి కావలసిన సంస్కారాన్ని కూడా అందిస్తుంది అమ్మ. అట్లాగే మన భారతదేశం వీరమాతలకు పేరెన్నికగన్న దేశం. మాతృదేశాన్ని కూడా మాతృమూర్తిగానే భావించి ఆమె రుణం తీర్చుకునే దిశలో ఆమెకు రక్షణ కవచంలా జీవించి తన జన్మధన్యం చేసుకోవాలి అంటూ తన బిడ్డను ఆ మార్గంలో ప్రోత్సహించి తీర్చిదిద్ది వెలుగొందిన ఎందరో వీరమాతలను గన్నది మన భరతమాత. ఆ దిశలో ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి మాతృమూర్తులందరికీ ఆదర్శప్రాయురాలు. అందుకే భారత ప్రభుత్వం ఈ అమ్మకు స్త్రీ శక్తి పురస్కారాన్ని అందించింది. తన భర్త ఉద్యోగరీత్యా చాలా దూర ప్రాంతంలో ఉండవలసి వచ్చినప్పుడు జిజియాబాయి ఎంతో ఆత్మస్థైర్యంతో శివాజీని పెంచి పెద్ద చేశారు. శివాజీకి పురాణ ఇతిహాసాలలోని వీరగాథలను చెబుతూ అన్ని యుద్ధ విద్యలను నేర్పించి మాతృదేశ భక్తునిగా మలిచారు. తన బిడ్డకు ఎల్లప్పుడూ తగిన సూచనలు చేసి వీరమాతగా పేరును పొందారు. అదేవిధంగా
సీతమ్మ కూడా తన 2 కుమారులను చక్కగా పరాక్రమవంతులుగా తీర్చిదిద్దడం కనిపిస్తుంది. అట్లాగే కుంతీదేవి కూడా తన భర్త మరణించినను ఒంటరిగా తన బిడ్డలను పెంచింది. వారిని లోకం కొనియాడే తీరుగా ధర్మనిరతి కలిగిన వారిగా తీర్చిదిద్దింది. తన బిడ్డలను గొప్ప యోధులుగా మలచింది. అమ్మ మాట వారికి వేదవాక్యం. అందుకే తాను ధర్మనిరతితో నడిచి వారికి మార్గదర్శకంగా నిలచింది. వారిని ధర్మనిరతి కలిగిన వారిగా పెంచింది. అమ్మ ఎప్పుడూ తన బిడ్డ ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది. కానీ వాడు చెడు మార్గంలో నడిస్తే ఆ అమ్మ మనసు ఎంతో తాపాన్ని పొందుతుంది. వాడిని సరి అయిన మార్గంలోకి మళ్లించాలని ఎంతో తపన చెందుతుంది. సామదాన భేద దండోపాయాలను ప్రదర్శిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆరాటపడుతుంది. ఆనాడు దుర్యోధనుని దుర్నీతికి ఆమె మనసు విలవిల్లాడింది. తన బిడ్డ మార్గం సరైంది కాదని గాంధారి హెచ్చరించింది. తీరని వ్యధకు లోనయ్యింది. ఆ అమ్మ మనసు బిడ్డ క్షేమాన్ని కోరుకుంది. ఆ క్షేమం అనేది సరైన నడత ద్వారానే కలుగుతుందని పూర్తిగా విశ్వసించింది. కానీ దుర్యోధనుడు అమ్మ మాటను లెక్క చెయ్యలేదు. అందుకే పతనమయ్యాడు. బిడ్డ నడతను ఎప్పటికప్పుడు అమ్మ పర్యవేక్షిస్తుంది. సూచనలు సలహాలతో హితవు పలుకుతుంది. అందుకే అమ్మ మాట వినని దుర్యోధనాదులు పతనమైపోవడం మనకి కనిపిస్తుంది. అదే అమ్మ మాట విన్న పాండవులు గొప్ప కీర్తిమంతులు అయినారు. మన భారత భూమిపై వీరవనితలు తాము యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు తమ బిడ్డను శత్రురాజుల నుండి రక్షించుకునేందుకు ఎన్నో సాహసాలను చేశారు. అదే కోవలో ఝాన్సీ లక్ష్మీబాయి తన బిడ్డను వీపుకు కట్టుకుని అతన్ని రక్షించుకుంటూ తనను తాను రక్షించుకుంటూ దేశ రక్షణకై కత్తిని జలిపించి కదం తొక్కడం కనిపించింది. అదే మన భారతీయ మాతృమూర్తికే చెల్లింది. యుగాలు మారినా రాజ్యాలు మారినా అమ్మ ప్రేమ, అమ్మ ధర్మం ఎప్పటికీ మారవు. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డకై సాయాశక్తుల శ్రమిస్తుంది. తన బిడ్డ భవిష్యత్తుకై నిరంతరం తప్పిస్తుంది. అమ్మ, అవని, నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు ఎందుకని అని ఓ కవి అంటాడు. అంతటి మాధుర్యం నింపుకున్న పదాలు అవి. అందుకే మాతృమూర్తిని, మాతృదేశాన్ని ప్రేమించలేనివాడు ఎవ్వరినీ ప్రేమించలేడుట. బిడ్డకు ఎప్పుడు ఏది కావాలో అమ్మ గమనిస్తుంది. వాడికి కావలసినవన్నీ అందించడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తుంది. వాడి కోరికలను తీర్చడానికి, కోరిన వరాలను అందించడానికి తపిస్తుంది. అందుకే అమ్మ ఒక కల్పవృక్షం. మనకి దేహాన్ని అందించిన అమ్మ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? మీరింతవరకు అమ్మ ఒక కల్పవృక్షం శ్రీమతి ఎం ప్రసన్నవాణి గారి ప్రసంగం విన్నారు. ఇదే ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.